హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో త్రినాథ వ్రత కథా విధానం ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అన్నీ చెప్తాను. ఈ త్రినాథ వ్రత కథా విధానం గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ దీనికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే 4 ఇత్తడి చెంబులు, 4 కొబ్బరికాయలు, 4 ప్రమిదలు, కొంచెం అక్షింతలు, కొంచెం చందనం, ఇంకా గరికి పూస, పువ్వులు, త్రినాథ స్వామి ఫోటో, ఇంకా పీఠం పెట్టుకోవడానికి పీట, ఇంకా ఆయిల్ 4 దీపాలకు తగ్గట్టు తెచ్చుకోవాలి. ఇంకా 2 ఒత్తులు వేసుకోవాలి. దాంట్లో ఇంకొంచెం హారతి కర్పూరం, మీకు నచ్చిన ప్రసాదం ఏదైనా పెట్టుకోవాలి. ఇంకా అప్పుడే పట్టుకున్న వాటర్, ఆ రోజు పెట్టుకున్నవి, అరిటాకు, గావంచ పీఠం పైన వేసుకోవడానికి, గరికి పూస, ఆకు చెక్క, బీడీలు, మర్రికొమ్మ, మామిడి కొమ్మ, ధూప్ స్టిక్స్ కానీ గుగ్గిలం కానీ, ఇంకా అన్నింటినీ బొట్లు పెట్టుకోవడానికి పసుపు, కుంకుమ. ఇంక ఇప్పుడు పూజ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా చెంబులతో నిండుగా వాటర్ పెట్టుకోవాలండి, ఆ రోజు పట్టుకున్నవి. దానికి చుట్టూ పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరికాయలు కూడా అలాగే చుట్టూ పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అవన్నీ ఒక పక్కకు పెట్టుకొని మనం పూజ పెట్టుకుంటాం కదా దేవుడి గదిలో, ఆ ప్లేస్లో కొద్దిగా పసుపు వేసుకొని అలుపుకొని అక్కడ ముగ్గు పెట్టుకోవాలి. ఇంకా ముగ్గు పైన కొద్దిగా కుంకుమ వేసుకోవాలి. ఇంకా ఆ ప్లేస్లో ముందుగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాం కదా పీఠంకి, అది అక్కడ పెట్టుకోవాలి. ఇంకా పీఠం మీద కూడా చిన్న ముగ్గు వేసుకొని కొద్దిగా కుంకుమ వేసుకొని దానిపైన మనం చెప్పుకున్నాం కదా గావంచ ఉంచుకోవాలని, ఆ గావంచ పెట్టుకొని దానిపైన త్రిమూర్తుల స్వామి ఫోటో పెట్టుకోవాలండి. ఆ ఫోటోకి ఇంకా బొట్టు పెట్టుకొని పువ్వులతో ఇంకా ముందుగా కుంభాలు పెట్టుకున్న దగ్గర ఏంటంటే కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. 4 కుంభాలు ఎదురుగా 4 చోట్ల మళ్ళీ కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. అక్కడ దీపాలు పెట్టుకోవాలి. ఇంకా త్రిమూర్తులకి ఎడమ పక్క ఉన్న మొదటి కుంభానికి మనము పసుపు ముద్ద పెట్టుకొని గరికి పూస పెట్టుకొని దానిపైన ఒక పువ్వు పెట్టుకోవాలి. అది విఘ్నేశ్వరుడు అనమాట. ఇంకా త్రిమూర్తుల స్వామి ఫోటోకి మర్రికొమ్మ, మామిడి కొమ్మతో అలంకరించుకోవాలి. ఇంకా కుంభాలు పెట్టుకున్నాం కదా, దాంట్లో మామిడి ఆకులు పెట్టుకోవాలి. ఇంకా అన్నింటిపైన ఒక్కొక్క పువ్వు పెట్టుకొని అలంకరించుకోవాలి కుంభాలకి. ఇంకా మంతాల్లో కూడా ఒక పువ్వు పెట్టుకోవాలి, ఎందుకంటే ఆడవాళ్ళు ఏ పూజ చేసినా సరే తలలో ఒక్క పువ్వు అయినా సరే పెట్టుకోవడం అనేది ఆచారం అనమాట. ఇంకా తర్వాత కొద్దిగా గంధం, అక్షింతలు కలుపుకోవాలి. ఇందాక కుంభాలు ఎదురుగా కొంచెం అక్షింతలు వేసుకోమని చెప్పాను కదా, ఇంకా దీపాలు అక్కడ పెట్టుకోవాలి. ఇంకా దీపాలు రెడీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 ఒత్తులు వేసుకోవాలి. ఇంకా ఫోటో ఎదురుగా ఆకు చెక్క పెట్టుకోవాలి. దానిపైన ఒక్కొక్క బీడి పెట్టుకోవాలి. ఇంకా నేనైతే అటుకులు ప్రసాదం చేసుకుంటున్నాను. మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. అటుకులు, కొబ్బరి తురుము, పంచదార, కొబ్బరి నీళ్ళు, ఇలాచి పౌడర్, పచ్చికర్పూరం వేసుకొని అంతా మిక్స్ చేసేస్తే ఇంక ప్రసాదం రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రసాదం. అసలైన మర్చిపోయాను, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగించుకొని వేసుకుంటే ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకంతేనండి, ప్రసాదం రెడీ అయిపోయినట్లే. ఇంకా మొదటిగా వినాయకుడికి పెట్టుకొని ఆ తర్వాత వరుసగా ఎడమ నుంచి, అంటే దేవుడికి ఎడమ నుంచి గుడికి వెళ్ళాలి. ప్రసాదం పెట్టుకుంటే అలానే పెట్టుకోవాలి, అటు నుంచి ఇటు పెట్టకూడదు. ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. కథ చదివే వాళ్ళు ఆసనం వేసుకొని కూర్చోవాలి. ముందుగా అగరబత్తుల సహాయంతో దీపాలు వెలిగించుకోవాలి. ఈ త్రినాథ మేళాకి మెయిన్గా ఏంటంటే సంధ్యా సమయంలో చేసుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని సందడిగా చేసుకోవాలి. కానీ మాకు ఎవరు లేరు కాబట్టి మా ఫ్యామిలీ మాత్రమే చేసుకుంటున్నాము. ఇంకా వీడియో తీస్తున్నానని అందరూ వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ పూజ వీళ్ళు వాళ్ళు అని ఏం లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు మన హిందువులు. ఇంకా పూజ చదవడం, హారతి ఇచ్చి పూజ ముగించడం ఇవన్నీ ఎడిటింగ్లో పోయేయమనుకోవద్దు. ఇంకా ప్రసాదాలు వేసుకొని మా అత్తమ్మ పిల్లలు తినేశారు. మా ఆయన వస్తే మేము టిఫిన్ ఆ రోజు ఫైనల్గా పూరి బఠానీ కూర్మా, నా ఫేవరెట్ కర్రీ అయితే, దాంతో ఫినిష్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.